నమస్తే. రాజులు పోయారు, రాజ్యాలు అంతరించాయి. కానీ నాడు రాజులు నిర్మించిన కోటలు మాత్రం వారి పాలనకు సజీవ సాక్ష్యంగా నిలిచాయి. టెక్నాలజీ ఎంతో డెవలప్ అయినా నాటి కోటల రహస్యాలను ఛేదించడం ఇప్పటికీ సాధ్యం కావడం లేదు. అలాంటి ఓ కోటను స్వాధీనం చేసుకోవాలని బ్రిటిష్ వారి నుంచి మరాఠవాడాల దాకా అందరూ ప్రయత్నించారు. కానీ దాని అసలు మార్గం ఎక్కడుందో కూడా కనుక్కోలేకపోయారు. దాని అంతు చూడాలని భావించేవారు ప్రాణాలతో మిగలడం లేదు. ఆ రాజకోట రహస్యం వెనుకున్న యథార్థ కథ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. అదో అందమైన కోట సముద్రం మధ్యలో ఉంది. దాని పేరు మురుద్ జంజిరా కిల్లా. మహారాష్ట్రలోని రాయగఢ్ జిల్లాలోని మురుద్ అనే గ్రామం వద్ద ఉంది. ముంబాయికి 180 కిలోమీటర్ల దూరంలో ఉంది. అరేబియా సముద్రంలో దీన్ని అండాకారంలో ఉన్న ఓ పెద్ద బండరాయిపై నిర్మించారు. 500 ఏళ్ల క్రితం నిర్మించిన ఈ కోట ఇప్పటికీ చెక్కు చెదరలేదు. సముద్ర మట్టానికి 90 అడుగుల ఎత్తులో ఉంది. సిద్దికీ రాజులు మురుద్ జంజిరాను తమ రాజధానిగా చేసుకొని పాలన సాగించారు. ఈ కోటకు చుట్టూ 22 పెద్ద టవర్లు, ఫిరంగులు ఉన్నాయి. ఫిరంగులు ఇప్పుడు తుప్పు పట్టిపోయాయి. కానీ కోటపై దాడి చేయడానికి శత్రువులు ప్రయత్నిస్తే ఈ ఫిరంగులు వాళ్లను మట్టుబట్టేవి. కోటకు 4 వైపులా సముద్రం ఉంది. సముద్రం నీరు ఉప్పుగా ఉంటుంది. కానీ విచిత్రం ఏంటంటే అదే సముద్రం మధ్యలో ఉన్న ఈ కోటలో ఓ పెద్ద కోనేరు ఉంది. అందులోని నీరు చాలా తియ్యగా ఉంటుంది. ఈ కోనేటిని ఇప్పటికీ చూడొచ్చు. సముద్రం మధ్యలో ఉన్న కోటలో నీరు తియ్యగా ఎలా ఉందనేది ఇప్పటికీ అంతు చిక్కలేదు. కొందరు దీన్ని దైవలీలగా భావిస్తే మరికొందరు దీని వెనుక శాస్త్రీయ నైపుణ్యం దాగుందంటారు. ఈ కోట అందాన్ని చూసి ముగ్ధులైన బ్రిటిష్ వారు దీన్ని సొంతం చేసుకోవడానికి ప్రయత్నించి విఫలమయ్యారు. పోర్చుగీస్ వారు కోటపై విజయం సాధించాలనుకున్నారు. మరాఠవాడాలు కోటపై జెండా ఎగరేయాలనుకున్నారు. కానీ ఈ కోటలోని 22 సురక్షా స్తూపాల ముందు అందరూ ఓడిపోయారు. కోటను స్వాధీనం చేసుకోవాలని ఏ ఒక్కరి కల నెరవేరలేదు. ఎందుకంటే దీని నిర్మాణానికి 22 ఏళ్లు పట్టింది. ఒక్కో ఏడాది ఒక స్తూపం చొప్పున 22 ఏళ్ల పాటు 22 స్తూపాలను నిర్మించారు. సునామీ వచ్చినా తట్టుకొని నిలబడేంత పటిష్టంగా కట్టారు. ఇక కోట ప్రవేశ ద్వారాల నిర్మాణం మిగతా కోటలకు భిన్నంగా ఉంటుంది. దీనికి 3 ప్రవేశ ద్వారాలు ఉన్నాయి. దగ్గరికి వెళ్లే వరకు అవి కనిపించకుండా గోడల్లో భాగంగా నిర్మించారు. అందుకే యుద్ధంలో ఏ రాజు కూడా కోటను గెలుచుకోలేకపోయాడు. ఈ అందమైన కిల్లాను చూడ్డానికి జనం సముద్రాన్ని కూడా లెక్క చేయరు. ఏటా వేలాది మంది దీన్ని చూసి తరించాలని, దీని వెనుకున్న రహస్యాన్ని తెలుసుకోవాలని ఆరాటపడతారు. ఇదే తప్పన కొందరి ప్రాణాలను బలి తీసుకుంటోంది. కోట గుమ్మం తొక్కక ముందే ప్రాణాలను సముద్రం మింగేస్తోంది. రహస్యాలను తెలుసుకుందామని ప్రయత్నించేవారు కోట ఆది అంతం కనుక్కోలేక దానికి బలవుతున్నారు. ఇలా ఒకే రోజు 14 మంది ప్రాణాలు కోల్పోవడం గతంలో సంచలనం రేపింది. అందుకే దీన్ని అత్యంత శాపగ్రస్త కిల్లాగా భావిస్తారు. కోటకు చేరడానికి మహారాష్ట్ర ప్రభుత్వం బోట్ సౌకర్యాన్ని ఏర్పాటు చేసింది. పర్యాటకులు దీన్ని చూడడానికి ఆసక్తి చూపుతుంటారు. కోట రహస్యాలను ఛేదించాలనుకునే వారికి ఇది శాపగ్రస్త కిల్లనే గాని ప్రకృతి అందాలను, కోటను చూడాలనుకునే వారికి మాత్రం చక్కని అనుభూతినిస్తుంది. మహారాష్ట్ర పర్యటనకు వెళ్తే దీన్ని సందర్శించండి. నమస్తే.